నటుడిగా అరవింద్ స్వామి అంటే అందరికీ ఎంతో ఇష్టం. పైగా అమ్మాయిల మనసులో అందగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది అరవింద్ స్వామి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. చూడముచ్చటి మోముతో అందరినీ ఆకర్షించే అరవింద్ స్వామి జీవితం వెనుక ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఈగల్ మీడియాకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు ముచ్చరించారు ఆయన. అవన్నీ ఎక్స్క్లూజివ్గా మీకోసం. దళపతి సినిమా ద్వారా జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అరవింద్ స్వామి. నిజానికి ఈ క్యారెక్టర్లో మణిరత్నం నాగార్జునని చేయమని అడిగాడు. కానీ కొన్ని కారణాల వల్ల నాగార్జునకి బదులుగా అరవింద్ స్వామి యాక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి నటనకు బ్రహ్మరథం పట్టారు సౌత్ ఇండియన్ అభిమానులు. తర్వాత రోజా ముంబై సినిమాలో తన మార్క్ యాక్టింగ్ని చూపించాడు. మౌనం సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. అయితే తన పర్సనల్ లైఫ్లో ఒక విషాదం జరిగిందట. 2006వ సంవత్సరంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల వెన్నెముక పూర్తిగా దెబ్బతిని 2 సంవత్సరాలు పక్షవాతంతో బాధపడ్డాడట అరవింద్ స్వామి. కోలుకునేందుకు 4 ఏళ్ల సమయం పట్టిందని, గట్టిగా మంచం పైనే సంవత్సరం పాటు ఉన్నానని, నడవడానికి ఎంతో ఇబ్బంది పడేవాడినని చెప్పాడు. మళ్ళీ మామూలు వ్యక్తిని కావడానికి 4 ఏళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో మానసికంగా బలంగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు. వ్యతిరేకమైన ఆలోచనల్ని దరిచేరనీయకుండా ఏదో ఒక పనితో బిజీ కావాలనుకున్నా. నటుడుగా మళ్ళీ ఇలా బిజీ కావడానికి కారణం కూడా అదే. ఇక వచ్చే ఏడాది దర్శకత్వం చేయబోతున్నానంటూ సెన్సేషనల్ ప్రకటన ఇచ్చాడు. విలన్గా నటించాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉందని, హాలీవుడ్లో అందరూ అన్ని పాత్రలు చేస్తారని, అందుకే కథ నచ్చి పాత్ర నచ్చితే ఎలాంటిదైనా చేసేందుకు రెడీ అని అందరికీ సిగ్నల్స్ ఇస్తున్నాడు. దర్శకుడు మోహన్ రాజా రూపొందించిన తనివురువన్ సినిమాలో తాను స్క్రిప్ట్ పరంగా కూడా ఎన్నో మార్పులు చేశానని, కథని ఆసక్తికరంగా మార్చడంలో నా భాగస్వామ్యం కూడా ఉందని చెప్పాడు. ఇక ధృవ సినిమా తెలుగులో కూడా హిట్ అవ్వడం అనేది ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు. అంతేకాదు ఇక మీదట తెలుగులో కూడా సినిమాలు చేసేందుకు తను సిద్ధమేనని అంటున్నాడు. మధ్యలో సినిమాలకి గ్యాప్ ఇచ్చినప్పుడు అంతర్జాతీయంగా ఎన్నో వ్యాపారాలు చేశానని, ప్రస్తుతం తన దగ్గర 5,000 మంది ఉద్యోగులు ఉన్నారని చెప్తున్నాడు ఈ డ్రీమ్ బాయ్. ప్రస్తుతం మాత్రం తన దృష్టి అంతా సినిమాలపైనే అని చెప్తున్నాడు. Like and subscribe Eagle Media Works.